హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చూడండి, ఇడ్లీ రుబ్బుతోని మనవి పెద్దవి ఉన్నాయి కదండి సగ్గుబియ్యము, అవి 4 hours నానపెట్టి చేశాను. ఈ కాంబినేషన్లో ఇంకొక రవ్వ కూడా కలిపాను. ఉమ్, అది చూసేద్దామా అదేం రవ్వ. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. అసలు ఆయిల్ కూడా లేవండి. ఇవి చిన్నపిల్లల గురించి అని వేసానండి నేను. పచ్చిమిర్చి ఆనియన్స్ లేకుండా ఎవరైనా ఉంటే అసలు ఆయిల్ కూడా అంటట్లేదండి. చూడండి ఎంత డ్రైగా కనపడుతున్నాయను. అదిగో తింటుంటే కూడానండి మీకు ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. ఇది నేను కొబ్బరి చట్నీ చేశాను. క్రిస్పీగా ఈ సగ్గుబియ్యం నోట్లో తగులుతూ చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామండి. చలో. ఇడ్లీ రుబ్బుతో పునుగులు చేసుకోవడానికి ఫస్ట్ కొంచెం ఇడ్లీ రుబ్బండి. చూసారు కదా, నేను 1 గ్లాసుడు నానబెట్టుకున్నానండి. చూసారా, సగ్గుబియ్యం పెద్దవే సగ్గుబియ్యం. ఇదిగో ఈ గ్లాస్తోని నానబెట్టుకొని 1 గ్లాసున్నర నీళ్లు పోసాను. చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా నాని, వాటర్ అనేవి లేవు. ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను. తెల్లది ఉప్మా రవ్వ, చిన్నది సోడా ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ అండి. ఫస్ట్ మనము ఈ సూజీ రవ్వ ఉంది కదండి, ఉప్మా రవ్వ, దీంట్లో పెట్టేసుకోవాలండి, నానబెట్టాలి. మనకి వాటర్ అంతా పీల్చేసుకునేది ఇలా కలిపేసుకోవాలండి. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వేసుకున్నానండి. ఇదిగో సోడా ఉప్పు అండి. తర్వాత జీలకర్ర, ఇవి నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, వేసేసుకున్నాము. ఫస్ట్ నేను మీకు కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ అవి లేకుండా చేస్తానండి. చూడండి, కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. ఇవి ఇలాగ కలిపేద్దాం. అంటే నేను ఒక వాయి మాత్రం అవి వేస్తాను, మీకు చూపిస్తాను ఎలా వచ్చినాయో. ఇడ్లీ రుబ్బులోని తెల్లది ఉప్మా రవ్వ వేసానండి. వేసి కొంచెం నానబెట్టేసరికి అది ఇడ్లీ రుబ్బులో ఉన్న వాటర్ అంతా పీల్చేసుకుందండి. ఇంకా వాటర్ కలపొద్దు మీరు ఎప్పుడు కూడాను. ఒక వాయి ఫస్ట్ వచ్చంగా వీటితోనే వేస్తాను, ఎంత క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ పెట్టుకున్నాను, టైం వేస్ట్ ఎందుకని. ఓకేనా అండి? చూడండి మంచిగా వేడవుతుంది. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం అసలు ఆయిల్ కాగిందా లేదా అని. కాగిందండి. ఓకే, ఇంకా మనం వేసేసుకోవచ్చు. ఎప్పుడైనానండి నేను ఒకటే చెప్తా, ఆయిల్తో మాత్రం చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోవాలండి, హడావుడి పడకండి. ఇదిగో చిన్నవి ఇలా వేసేసుకోవాలండి. ఒక వాయేమో అచ్చంగి వేద్దాము, ఒక వాయేమో పచ్చిమిర్చి వేస్తానండి. తరిగి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, పచ్చిమిర్చి, వాటితో వేస్తా. 2 రకాలు ట్రై చేద్దాం. ఓకేనా అండి? నేను చట్నీ అయితే ఇదే చేసుకొని తినాలి అని అయితే నేను చెప్పనండి. ఏది ఉంటే అది అవైలబుల్గా తినేయండి. ఏదైనా బాగుంటుందండి చట్నీస్. నేను నిన్న ఇడ్లీలోకి చేశానండి, కొబ్బరిను పల్లీలు వేసి పచ్చిమిర్చితోని. ఆ పచ్చడి ఉంది, నేనైతే ఈరోజు దాంతో కానిచ్చేస్తాను. మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. చూసారు కదా, చూడండి మంచిగా వేగుతుంది. 2 నిమిషాలు అందులో. వావ్, తెల్లగా వచ్చేసినాయి చూడండి. అవిగో ఇలాగ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు వేపుకోవాలండి నెమ్మదిగాను. ఇంకేంటండి, నా వీడియో మీకు నచ్చితే చక్కగా అన్నీ చూస్తున్నారు, వీడియోస్ అన్నీ మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు ఎంత అవసరమో షేర్ చేయండి. ఇది మీరు చేసుకొని రెసిపీ మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఇదిగో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు మనము మంచిగా వేపుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా, ఒక వాయి తీస్తాను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. ఇది ఒక టేస్ట్ చూద్దాంలే, అచ్చంగా మళ్ళీ అవే ఎందుకు, నచ్చచ్చు నచ్చకపోవచ్చు కొంచెం మందికి. అందుకని ఇది చూడండి ఇలా పిసికేసుకోవాలండి. ఇది కూడా టేస్ట్ బాగుంటుందండి, క్రిస్పీగా తగులుతుంటాయి కదా. మంచిగా ఇలాగే కలిపేసుకున్నాం కదండి. సగ్గుబియ్యం కూడానండి పెద్దవి తీసుకోండి. పెద్దవి తీసుకొని 4 hours నానపెడితే చాలండి మంచిగా. సగ్గుబియ్యంతోనే మనకి చేసుకోవాలి కానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్గా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ఇలాగ చేసేసుకోవడం. నేను అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు
వేపుకొని తీసేసుకోవటమే. చూసారే కదండి మీరు, ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ. అంతే, అలా వేగుతున్నాయి.